గెలిచి వచ్చే వాళ్ళని లీడర్ గా చూస్తారు. వెంకయ్య నాయుడు గారు ఎప్పుడైనా చేశారా ప్రత్యక్ష రాజకీయాల్లో? గెలిచారు కూడా. అప్పుడు అవును మొదట్లో ఎమ్మెల్యేగా గెలిచారు, అసెంబ్లీలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాతనే ఆయన ఓడిపోయాక 2-3 సార్లు చూశాక ఈ డబ్బులు ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే మొదటిసారి గెలిచి రెండోసారి పాపం దెబ్బతిన్నారు. ఆ తర్వాత ఇంకోసారి ట్రై చేసేసి వద్దనుకున్నారు. పార్లమెంట్ కూడా ట్రై చేశారు, హైదరాబాద్ కి పోటీ చేశారు, బాలయ్య. ఇక అప్పటి నుంచి వద్దనుకున్నారు. అంటే కొంతమంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే కలిసి రాదనే ఫీలింగ్ తో కూడా ఉండిపోతారు. అంటే ఆయన ముందు పోటీ చేసి దెబ్బతిన్నాక పక్కెళ్ళారు. ఈయన ముందంతా పరోక్ష రాజకీయాల్లో ఉండి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఒక రకంగా సాహసవంతుడే. అవును, ఎందుకంటే ఆయనే అడిగాడు సీటు, నాకు కావాలి, అనకాపల్లి ఇవ్వండి అని. బీసీ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి అన్నటువంటి రూట్ లో ఈయనకి ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కలుస్తాయి అనుకుంటా. అక్కడ ఈ గవర వెలమ వీళ్ళకి సంబంధించి ఏదో కమ్యూనిటీస్ లో ఒకటి ఈయనకి లింక్, ప్లస్ వాళ్ళ మిస్సెస్ కమ్మ సామాజిక వర్గం ఏదో అంటున్నారు కాబట్టి ఆ కాంబినేషన్ కూడా అనే కోణంలో ఇప్పుడంతా భార్య కాంబినేషన్స్ లెక్కేస్తున్నారు. అంటే రాయలసీమ చెందిన వ్యక్తి కదా ఇప్పుడు. ఆ లెక్కనైతే ఈ దఫా ఉత్తరాంధ్ర రాయలసీమ వాళ్ళు ఇద్దరు కోస్తా మీద రుద్దబడ్డారు. కోస్తా వాళ్ళు ఎవరు